కుటుంబాలకు అనిశ్చిత లబ్ధి నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే కానీ పలు రాష్ట్రాల భార్యాభర్తలిద్దరికి అందుతున్న పీఎం కిసాన్ నిధులు 31 లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయాలని రాష్ట్రాలకు సూచన. ఇప్పటికీ 19.02 లక్షల కేసుల పరిశీలన, 17.87 లక్షల మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారు. వెళ్ళి భూముల పూర్వపు యజమానులకి లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చురుగ్గా ప్రధాని పర్యటన ఏర్పాట్లు, పనులు పరిశీలించిన మంత్రులు నేతలు. మోడీ పర్యటన 3220 ఆర్టీసీ బస్సులు పలు జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే $282.6 బిలియన్ పెట్టుబడుల లక్ష్యం. ఐటీలో అత్యున్నత అడ్వైజరీ కౌన్సిల్ మంత్రి లోకేష్ నేతృత్వంలో ఏర్పాటు. ఐటీ రంగంలో $282.5 బిలియన్ పెట్టుబడి లక్ష్యంగా యువతకు ఉపాధి కల్పించేందుకు వీలుగా మంత్రి లోకేష్ నేతృత్వంలో 16 మందితో కూడిన రాష్ట్ర స్థాయి అత్యున్నత కౌన్సిల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ స్థాయిలో ప్రఖ్యాత ఐటీ కంపెనీలైన ఇండియా అండ్ సార్క్ సియానా డైరెక్టర్ సుజిత్ బాబు, ఇన్ఫోసిస్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, ఐబీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందిని సింగ్, కాగ్నిజెంట్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ హజారా, టీసీఎస్ రీజియన్ హెడ్ ఎం రవి, బావరాజు, అట్లాగే ఐటీ డెవలప్మెంట్ సెంటర్స్ హెడ్స్ విభాగంలో సిస్టమ్స్ పర్మనెంట్ సిస్టమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విష్ణు మామిడిపల్లి, కోవర్కింగ్ స్పేస్ విభాగంలో వి వర్క్ సీఈఓ విశ్వని, ఇండిక్యూట్ చైర్మన్ రిషిదాస్, 91 స్క్రింగ్ బోర్డు సిఓఓ సమీర్ సింగ్, నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా, సిఐఐ ఏపీ చైర్మన్ మురళీకృష్ణ, ఆక్వా ఎక్స్చేంజ్ అగ్రిటెక్ సిఇఓ పవర్ కృష్ణ, ఆర్ఎండ్డి విభాగంలో నాస్కమ్ సిఇఓ సంజీప్ మల్హోత్రా, కాటమనేని భాస్కర్, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి యువరాజ్ ఇందులో ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.